నమస్కారం. జై గణేష, జై పైడిమాంబ. ఈరోజు మా ఇష్ట దైవము మా తల్లి పైడి తల్లికి నైవేద్యం పెట్టాము. ప్రతి వారం మేము పెడుతుంటాము. ఈసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఎప్పుడు వీలైతే అప్పుడు చూపిస్తూ ఉంటాను. మా అక్క నన్ను వీడియో తీస్తుంది. మా మమ్మీ డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మవారంటే బాగా నమ్మకము, భక్తి అనమాట. మమ్మీకి డాడీ నుంచి వాళ్ళిద్దరి నుంచే మొదలైంది. తర్వాత అక్క నేను చేస్తున్నాము. ఈరోజు వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మవారి నైవేద్యం చూపిస్తూ ఏదైనా మంచి భక్తి విషయాలు చెప్పాలని. ఎందుకంటే ఎన్ని కాలాలు మారినా భక్తి అనేది అందరికీ ఉండాల్సిన ముఖ్యమైన ఒక అమృతం. చాలామంది ఇంట్లో అమ్మవార్లకి నైవేద్యం పెట్టాలంటే భయపడుతూ ఉంటారు. అలా భయపడవలసిన అవసరం కానీ అనుమానించవలసిన అవసరం కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ముగ్గురు దైవాలు ఉంటారు. ఒకరు మతానికి సంబంధించిన దైవము, మరొకరు కులదైవము, మరొకరు ఇలవేల్పు అని. ఇప్పుడు మాకు ఇలవేల్పు పైడి తల్లి కాబట్టి మేము పైడి తల్లికి గద్ద పెట్టుకున్నాం. అలానే ఇలవేల్పులు ప్రతి ఒక్కరికి ఒకలా ఉండరు. అది వారి వారి రహస్యాలు ఉంటాయి. కొంతమందికి బయటకు చెప్పకూడదని ఉంటుంది, కొంతమంది చెప్పవచ్చు. గౌరీమాత పూజ లాంటిదే ఇలవేల్పుల పూజ కూడా. కొందరు వినకూడదని ఉంటుంది, కొందరు వినొచ్చు అని ఉంటుంది. అయితే నైవేద్యాల విషయం మాత్రం ఇష్టదైవాలకి అంటే ఇలవేల్పులు అవ్వచ్చు, కులదైవం అవ్వచ్చు, మతదేవుడు అవ్వచ్చు. మనం ప్రతిసారి గుళ్ళకే వెళ్ళిపోవలసిన అవసరం లేదు. మనం కావాలంటే ఇంట్లో ఉండే ఇష్టదైవానికి సంబంధించిన ఏదైనా, ఇప్పుడు మనం రోజుకు 4 మార్లు వండుకుంటాం కదా, అలాగే ఇష్టదైవానికి సంబంధించిన ప్రీతికరమైన వస్తువులు వండి వారికి నచ్చిన దినంలో మనం నైవేద్యం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మేమైతే ఎప్పుడూ ప్రతి వారం శుక్రవారం, మంగళవారం పెడుతూ ఉంటాం. ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటే అవ్వలేదు. ఈరోజు అమ్మవారి దయ వల్ల చూపించడం కుదిరింది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇష్టదైవానికి ఇంట్లోనే నైవేద్యం పెట్టడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. అలాగే ఇంట్లో పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్నెస్ పెరగడం వల్ల చదువులు కానీ ఉద్యోగాలు కానీ ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. అలాగే ఇష్టదైవము మనం ఇష్టపడితేనే సరిపోదు. ఆ అమ్మవారు కానీ ఎవరైనా, ఉదాహరణకి కొందరికి కృష్ణుడు అంటే ఇష్టం. మనకి ఇష్టం అంటే సరిపోదు, ఆ భగవంతుడు కూడా మనతో చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎంత అనుకున్నా తిరుపతి వెళ్ళాలంటే అవ్వదు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వెళ్ళడం కుదురుతుంది. అట్లాగే ఇష్టదైవాలకి మనకి అనుకున్న వారం కుదరదు. ఎప్పుడైనా మన గుడికి వెళ్ళలేకపోతే మానేయకుండా ఇంట్లోనే మంచి నైవేద్యం వండి పెట్టచ్చు. భగవంతుడికి మనం పలానా వస్తువని పెట్టవలసిన అవసరం లేదు. చాలామంది ఈ రోజుల్లో తప్పు చేస్తున్నారు. పటికి బెల్లంతో సరిపెట్టేస్తున్నారు. అలా చేయడం వల్ల మనం నమ్మే అమ్మవార్లకి నష్టం ఉండదు, భగవంతుడికి నష్టం ఉండదు. అలా చేయడం వల్ల మనకే భక్తి నశిస్తుంది, ఇంట్లో చెడు పెరుగుతుంది. వీలైనట్టుకు పరమాన్నం కానీ ఏదైనా వండి పెట్టచ్చు. ఈరోజు అమ్మవారికి మేము కాస్త మాంసము, కొంచెం బిర్యానీ, హల్వా పెట్టాం. ప్రతి వారం అయితే పులిహోర పెడతాం. ఈరోజు అమ్మవారికి కుదిరి పెట్టాం. అయితే మీరు కూడా ఇష్టమైనది, ఇప్పుడు అమ్మవారికి మాంసాలు ఇష్టం ఉండవు, అయినప్పటికీ
కొన్ని సందర్భాలలో అమ్మవార్లకి కోళ్ళు మేకలు మొక్కుకోవడం అనేది జరుగుతుంది. ఆ మొక్కు తీర్చడానికి వండుతాం తప్ప అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బాగా అయితే పెసరపప్పు. మీరు అది ఉడకబెట్టి చప్పటిది అమ్మవారికి ఇవ్వచ్చు. మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాం. ఎన్నో చెప్పాలని ఉంది, కానీ ఒక రోజుకి అయ్యేది కాదు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మేము చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా వింటూ చూస్తూ మంచి అలవాట్లను నేర్చుకోండి. మాకు ఏమైనా చెప్పాల్సినవి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై గణేష, జై పైడిమాంబ.